ఇప్పుడు చాలామందికి ఉండే డౌట్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ స్టేట్ మారితే వర్తిస్తుందా లేదా చూద్దాం. దీనికి ఒక కేసు ఉంది, మర్రి చంద్రశేఖర్ రావు వర్సెస్ డీన్ సేత్ జిఎస్ మెడికల్ కాలేజ్. మర్రి చంద్రశేఖర్ రావు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ జాతికి చెందినవాడు. అతను మహారాష్ట్రలోని ఒక మెడికల్ కాలేజీలో ఎస్సీ కోటాలో సీట్ కోసం ప్రయత్నించాడు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం అతనికి ఎస్సీ కోటా వర్తించాలని చెప్పింది. దీనిపైన 1990లో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. సేమ్ మనం ముందు వీడియోస్లో చెప్పుకున్నట్టు ఎస్సీ ఎస్టీ జాబితాలు అనేది రాష్ట్రానికి సంబంధించిన జాబితాలు. ఒక రాష్ట్రంలో ఎస్సీగా ఉన్న కులం ఇంకో రాష్ట్రంలో ఎస్సీగా పరిగణించబడకపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులను బేస్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ కోర్టు లాజిక్ ఏంటంటే డిస్క్రిమినేషన్ ఒకేలా ఉండొచ్చు, కానీ రిజర్వేషన్ అనేది సామాజిక వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వబడుతుంది. అందుకే అది రాష్ట్రానికే పరిమితం. ఇక ఈ కేసు తర్వాత ఒక విషయం స్పష్టమైంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఒక వ్యక్తి తన తల్లిదండ్రుల అసలు రాష్ట్రం ఆధారంగానే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పింది. సో ఇంకా ఇలా చాలా కాంట్రవర్సీస్ అండ్ డిబేట్స్ నడుస్తూనే ఉన్నాయి.